హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఫ్లిప్కార్ట్లో మన ఓల్డ్ ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకొని కొత్త ఫోన్ ఎలా తీసుకోవాలి అని నేర్చుకుందాము. అండ్ ఫ్లిప్కార్ట్లో ఓల్డ్ ఫోన్ ఎక్స్చేంజ్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తున్నాను, లేకపోతే ఏమీ అర్థం కాదు. ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లో చూసినట్లయితే ఫాలో అవ్వండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీ ఫ్లిప్కార్ట్ యాప్లోకి వెళ్ళండి. ఫ్లిప్కార్ట్ యాప్లోకి వెళ్ళగానే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సెర్చ్ బార్లో మీకు కనిపిస్తుంది. సెర్చ్ బార్లో మీరు మీకు నచ్చిన మొబైల్ టైప్ చేయండి. నేను మోటోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ టైప్ చేశాను. సో మనకి ఇలా వచ్చిందనమాట. సో మోటోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ పైన ఇలా క్లిక్ చేయండి. మీరు ఏ మొబైల్ పైన క్లిక్ చేస్తున్నారో ఆ మొబైల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఇలాగా ఇక్కడ మీకు దానికి సంబంధించిన వాల్పేపర్స్ అన్నీ కనిపిస్తాయి. ఈ మొబైల్ ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని చెప్పి కింద స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు గెట్ ఎక్స్చేంజ్ ఆఫర్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మీకు గెట్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఏంటంటే మీ ఓల్డ్ ఫోన్ని ఎక్స్చేంజ్ చేసి కొత్త ఫోన్ తీసుకునే ప్రక్రియ అనమాట. ఇది గెట్ ఎక్స్చేంజ్. ఓకేనా? సో ఇక్కడ బై విత్ ఎక్స్చేంజ్, బై వితౌట్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఎక్స్చేంజ్ లేకుండా మీరు బై చేద్దాం అనుకుంటే ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్చేంజ్ కావాలనుకుంటే ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నాది ఒప్పో F25 Pro 5G అనమాట. సో నేను అది ఎంటర్ చేయగానే నాకు ఈ విధంగా వచ్చింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ చేంజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. చేంజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మీ మొబైల్ ఫోన్ ఏంటి, పోకో, ఒప్పో, లేకపోతే OnePlus అని చెప్పేసి ఇక్కడ అన్ని బ్రాండ్స్ సంబంధించిన అన్నీ ఉంటాయి ఇక్కడ. సో అదర్ బ్రాండ్స్ అని చెప్పేసి ఇక్కడ మీది డెడ్ ఫోన్ అయినా లేకపోతే యాసెస్, గూగుల్ ఏదైనా సరే మీరు ఇక్కడ మీకు ఇస్తాడు. దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఒప్పో సెలెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ ఒప్పో అనేది వచ్చిందనమాట. ఓకే, క్యాన్సిల్ మీద కొడుతున్నాను. ఓకే, ఒప్పో అనే ఆప్షన్ పైన సెలెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ ఒప్పో అని వచ్చింది. సో బై విత్ ఎక్స్చేంజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోన్ కండిషన్ ఎలా ఉంది అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ యువర్ ఓల్డ్ ఫోన్, నా ఓల్డ్ ఫోన్ పేరు వచ్చింది. ఇక్కడ గెట్ అప్ టు 14,500 అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ 14,500 రూపాయలు మొత్తం వచ్చేది. దీని అర్థం 14,500 వరకు వస్తుంది అని చెప్పి అర్థం అనమాట. ఓకే, 14,500 రాదు, 14,500 దాకా వస్తుంది. ఆ యొక్క కస్టమర్ మనం ఏదైతే మొబైల్ తీసుకున్న తర్వాత అతను వస్తాడు, ఎగ్జిక్యూటివ్ వచ్చిన తర్వాత చెక్ చేసి దాన్ని బట్టి నీకు అమౌంట్ అయితే కడతాడు. సో డివైస్ కండిషన్ ఏంటని అడుగుతుంది. ఇవన్నీ నేను ముందుగానే సెలెక్ట్ చేశాను. అది మీకు సెలెక్ట్ చేస్తుంటే మీకు ఆటోమేటిక్గా కనిపిస్తుంది. ముందుగా సెలెక్ట్ చేయడం వల్ల ఈ మూడు వచ్చాయన్నమాట. ఈ మూడే అడుగుతుంది. సో డివైస్ కండిషన్ ఫ్లాలెస్ అంటే ఎటువంటి డ్యామేజ్ కానీ ఇది కానీ ఏం లేదని చెప్పేసి దాని అర్థం అనమాట. డ్యామేజ్ ఏమైనా ఉన్నట్లయితే మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఈ స్క్రీన్ డ్యామేజో లేకపోతే ఇదో అని చెప్పేసి. ఓకే, ఈ విధంగా ఫ్లాలెస్ అని సెలెక్ట్ చేసినట్లయితే ఒక రేట్ వస్తుంది. ఫ్లాలెస్ కాకుండా డ్యామేజ్డ్ ఇవి అని చెప్పి సెలెక్ట్ చేసినట్లయితే ఇంకొక రేట్ వస్తుంది అనమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు కింద వెన్ కెన్ వి కలెక్ట్ యువర్ ఓల్డ్ ఫోన్ అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ ఎక్స్చేంజ్ డెలివరీ డ్యూరింగ్, ఎక్స్చేంజ్ ఆఫ్టర్ 7 days న్యూ అంట. ఇక్కడ ఈ ఆప్షన్ అయితే కొత్తగా వచ్చింది. ఓకే, ఎక్స్చేంజ్ డ్యూరింగ్ డెలివరీ అంటే మీరు ఇప్పుడు మనకి ఏదైతే ఎగ్జిక్యూటివ్ వచ్చి డెలివరీ ఇస్తాడో, డెలివరీ ఇచ్చిన తర్వాత మీరు పాత ఫోన్ని వెంటనే ఇచ్చేసేలాగనమాట ఈ ఆప్షన్. అండ్ ఈ ఆప్షన్ ఏంటంటే ఆఫ్టర్ 7 days అంటే మీ ఫోన్లో అయినా డేటా అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే ఆ డేటా ట్రాన్స్ఫర్ చేసుకొని మీ యొక్క కొత్త ఫోన్ తీసుకొని ఆ డేటా అందులో ట్రాన్స్ఫర్ చేసుకొని 7 days తర్వాత కూడా మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇది కొత్తగా వచ్చిన న్యూగా వచ్చిన ఆప్షన్ అనమాట. అక్కడ అందుకే న్యూ అని చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఎక్స్చేంజ్ డ్యూరింగ్ డెలివరీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. కన్ఫర్మ్ ఎక్స్చేంజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. కింద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే, ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఎక్స్చేంజ్ అప్లైడ్ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది. ఓకే, ఇక్కడ ఎక్స్చేంజ్ అప్లైడ్ 14,500 ఫర్ యువర్ ఒప్పో F25 Pro 5G అని చెప్పేసి ఇక్కడ రావటమే జరిగింది. ఇక్కడ మీరు క్యాన్సిల్ ఎక్స్చేంజ్ అంటే మీరు ఎక్స్చేంజ్ చేయడం క్యాన్సిల్ చేసుకుందంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకుందాం అనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటి, ఓల్డ్ ఫోన్ విల్ బి పిక్డ్ అప్ విత్ డెలివరీ అని చెప్పేసి ఉంటుంది. బ్యాకప్ యువర్ డేటా బిఫోర్ పికప్, మీ ఓల్డ్ ఫోను డెలివరీ టైంలోనే పికప్ చేసుకుంటాము, సో మీ యొక్క డేటా బ్యాకప్ చేసుకోండి అని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఓకేనా? ఇది అయిన తర్వాత ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. కింద బై నౌ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇది అవసరం లేదు, స్కిప్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మన అడ్రస్ అవన్నీ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ చేంజ్ ఆఫర్ అప్ టు ఎక్స్ట్రా 2,000 ఆఫ్ ఆన్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి ఈ విధంగా అన్నీ చూపిస్తాయి దానికి సంబంధించినవి. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫోన్ కాస్ట్ వచ్చి 26,000, డిస్కౌంట్ 3,000 అండ్ ఎక్స్చేంజ్ వాల్యూ 14,500. సో సెక్యూర్డ్ ప్యాకేజ్ 59 రూపీస్, పికప్ ఛార్జెస్ 199 రూపీస్. సో మీరు టోటల్ అమౌంట్ కట్టాల్సిన అమౌంట్
8,757 రూపాయలు మీరు పే చేయాలన్నమాట. ఓకే, 26,000కి. సో ఇది డీలు. ఓకేనా, మీకు ఓకే అనుకుంటే మీరు చేసుకోవచ్చు, వద్దనుకుంటే మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎక్స్చేంజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దానిపైన మీరు క్లిక్ చేసి చేంజ్ ఆఫర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అప్ టు 4,000 సెలెక్టెడ్ బ్యాంక్ అండ్ డెబిట్ కార్డ్, మీకు ఏదైతే బ్యాంక్ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ ఉన్నట్లయితే దాన్ని బట్టి కూడా మీరు ఇది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ద్వారా పే చేసినా సరే దాని ద్వారా కూడా ఎక్స్చేంజ్ అనేది మనకి డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇలా ఆఫర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి గోల్డ్ సేల్ కాబట్టి ఆఫర్స్ అన్నీ ఉన్నాయి. ఈ గోల్డ్ సేల్ లేకపోతే మాత్రం ఆప్షన్స్ అవి ఉండవు అనమాట. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే రెస్ట్ ఎష్యూర్డ్ విత్ ఓపెన్ బాక్స్ డెలివరీ ఏజెంట్ విల్ ఓపెన్ ద ప్యాకేజ్ సో యూ కెన్ చెక్ ఫర్ కరెక్ట్ ప్రోడక్ట్, డ్యామేజ్ ఆర్ మిస్సింగ్ ఐటమ్, షేర్ ఓటీపీ టు యాక్సెప్ట్ ద డెలివరీ. మీకు డెలివరీ ఇచ్చిన తర్వాత ఆ ప్యాకేజ్ అంతా డెలివరీ బాయ్ ఓపెన్ చేసి మీకు ఇస్తాడు ఓటీపీ. అప్పుడు మీరు అన్నీ చెక్ చేసుకొని ఓకే అనుకున్న తర్వాత మీరు ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాతే మీకు ట్రాన్సాక్షన్ అనేది అవుతుంది, మీరు డబ్బులు అనేది పే చేస్తారనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ యొక్క ఫోన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అనమాట. జస్ట్ మీరు ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, అంత పెద్ద కష్టమేం కాదు. ఇది ఈజీగా మీరే చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఫోన్ సెలెక్ట్ చేసుకుంటారు, ఎక్స్చేంజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తారు, మీ ఫోన్కి ఎంత అమౌంట్ వస్తుందో అక్కడ చూపిస్తుంది. అండ్ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇదిగోండి, ఇక్కడ ఎక్స్చేంజ్ అప్లైడ్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది, 1 ఆఫర్ అప్లైడ్ అని వస్తుంది. ఇక్కడ నో అబౌట్ చెక్స్ అట్ డెలివరీ, ఇది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీనిపైన క్లిక్ చేస్తున్నాను. చెక్స్ డ్యూరింగ్ డెలివరీ, ఇక్కడ ఏం ఉండాలి ఏం ఉండకూడదు అని చెప్పేసి అంటున్నారు. చూడండి, ఇష్యూస్ లీడింగ్ టు రిడక్షన్ ఇన్ ఎక్స్చేంజ్ వాల్యూ. ఇదిగోండి, ఫస్ట్ కండిషన్ వచ్చి ఫోన్ స్క్రీన్ ఇష్యూస్ లైక్ క్రాక్, డిస్కలరేషన్, స్క్రీన్ కమింగ్ అవుట్ ఆర్ టచ్ నాట్ వర్కింగ్, ఇలాంటివి పని చేయకూడదు అని చెప్పేసి అంటున్నాడు. స్క్రీన్ ఇష్యూస్ కానీ, క్రాక్స్ కానీ, కలర్ వేరేగా మారిపోవడం కానీ, స్క్రీన్ కమింగ్ అవుట్, స్క్రీన్ పైకి రావడం కానీ ఇలాంటివి ఉన్నట్లయితే వర్కింగ్లో ఉండదు అని చెప్పేసి అంటున్నాడు. మీకు ఫోన్ బాడీ ఇష్యూస్ లైక్ డీ షేప్డ్ ఫోను, బెంట్ ఫోను, క్రాక్స్ అండ్ పార్ట్స్ మిస్సింగ్ ఇలాంటివి ఉండకూడదు అని చెప్పి అంటున్నాడు. అండ్ కిందకి మీరు స్క్రోల్ చేసినట్లయితే ఇష్యూస్ లీడింగ్ టు రిజెక్షన్ ఇన్ ఎక్స్చేంజ్, మీ యొక్క ఫోన్ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు వాడు రిజెక్ట్ చేయడానికి కారణాలు ఏంటని చెప్పి అంటున్నాడు. రిజెక్ట్ చేసేయడానికి కారణాలు ఇగోండి, ఫోన్ డస్ నాట్ స్విచ్ ఆన్, అతను ఫోన్ స్విచ్ ఆన్ చేస్తుంటే స్విచ్ ఆన్ అవ్వకపోవడం, బ్రాండ్ మోడల్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఈస్ మెన్షన్, మీరు ఏదైతే బ్రాండ్ మెన్షన్ చేశారో ఎక్స్చేంజ్ అని చెప్పేసి ఒప్పో లేకపోతే వివో, అక్కడికి వచ్చి చూసిన తర్వాత అది ఒప్పో కాకుండా వివో అయినట్లయితే ఆ యొక్క సర్కమ్స్టెన్స్లో ఇది క్యాన్సిల్ చేస్తారని చెప్పి చెప్తున్నాడు. స్క్రీన్ లాక్ ఆర్ ఐక్లౌడ్ యాపిల్ ఫోన్స్కి, ఇది మనకు కాదు. ఓకే, ఇక్కడ IMEI ఆన్ డైలింగ్ *#06# డస్ నాట్ మ్యాచ్, ఈ *#06# అనేది మన ఫోన్లో క్లిక్ చేస్తాడు. సో IMEI నెంబర్ కరెక్ట్గా ఉండాలి, అది కరెక్ట్గా లేకపోయినా సరే ఎక్స్చేంజ్ అనేది రిజెక్ట్ చేస్తాడు అనమాట. సో బాడీలో ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఇవన్నీ ఉన్నట్టుకుండా పీస్ నీట్గా మంచిగా ఉన్నట్లయితే ఒక రేట్ వస్తుంది. క్రాక్ కానీ, బెండ్స్ కానీ, లేకపోతే పడిపోవడం కానీ, స్క్రీన్ ప్రాబ్లం కానీ ఉన్నట్లయితే ఒక టైప్ ఆఫ్ మనీ అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా వాళ్ళు పికప్లో మీ యొక్క ఫోన్ కండిషన్ చూసి మీకు రేట్ అనేది పే చేస్తారు. సో అందుకే ఇక్కడ 14,500 అప్ టు అని చెప్పి రాయడం జరిగింది. ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అప్ టు అంటే 14,500 వరకు రావచ్చు, అంటే 10,000 రావచ్చు, 5,000 రావచ్చు, 4,000 రావచ్చు, 10,000 రావచ్చు, లేకపోతే 12,000 రావచ్చు, లేదా మీ ఫోన్ బాగుంటే 14,500 కూడా రావచ్చు. మ్యాక్సిమం 14,500 అయితే వాడు కట్టడు, 14,500 కంటే కిందే కడతాడు అనమాట. సో ఇది చాలామంది గమనించరు. సో ఇది గమనించాల్సిన విషయం. ఇది కంపల్సరీ అప్ టు రూపీస్ 14,500 అంటే అప్ టు అంతకంటే తక్కువే వస్తుంది తప్ప ఎక్కువ రాదు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్లిప్కార్ట్లో మొబైల్ అనేది ఎలా ఎక్స్చేంజ్ చేసుకోవాలి, మీ పాత మొబైల్ ఎలా ఎక్స్చేంజ్ చేసుకొని కొత్త ఫోన్ ఎలా తీసుకోవాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది వాళ్ళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వీడియో బాగా లెంత్ అయిపోయింది, సారీ ఫర్ దట్.